మనకి ఎప్పుడు కూడా అందరూ గెలుపు గురించి, గెలుపుని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నేర్పిస్తాడు, కానీ ఓడిపోతే ఏం చేయాలో, ఎలా దాన్ని అప్రోచ్ చేయాలో ఎవడో చెప్పడానిపిస్తుంటుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, స్పోర్ట్ మీరు ఏ లెవెల్లో ఆడినా, ఎక్కడ ఆడినా గెలుపు కంటే ఓటములు ఎక్కువ ఉంటాయి. స్పోర్ట్ ఎందుకు? జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైఫ్. మీ పర్సనల్ రిలేషన్షిప్స్ అన్నీ సక్సెస్ఫుల్గా, ఎక్కడ అసలు ఫెయిల్యూర్స్ లేవా? మీ స్కూల్ లైఫ్లో 40 మంది క్లాస్లో ఉంటూ ఒకటేగా ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, ఒకరికేగా, మిగతా వాళ్ళందరూ ఫెయిల్యూర్సా? ఆఫీస్లో చేసే ప్రతి పనిలో సక్సెస్ఫుల్గా ఉంటాం మనం. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక తప్పు చేస్తాంగా, ఎప్పుడో ఒకప్పుడు మనకు ఎస్కలేషన్ వస్తుందిగా, ఏదో ఒక ఫెయిల్యూర్ ఉంటుందిగా. ఆ ఫెయిల్యూర్ని ఎలా యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి అని మనకెవరు సరిగ్గా నేర్పించలేదు, నెక్స్ట్ జనరేషన్కి ఎవరు నేర్పించట్లేదు. గెలిచినా నిన్నటిది మర్చిపోవాలి, ఓడిపోయినా దాని నుంచి నేర్చుకొని మర్చిపోవాలి. నెక్స్ట్ డే యూ స్టార్ట్ ఫ్రమ్ 1. ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. మరి మీకు?